హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే టోటల్ సోలార్ ఎక్లిప్స్, అంటే సంపూర్ణ సూర్యగ్రహణం అనే టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఎక్కడ ఎక్స్పీరియన్స్ కాబోతుందంటే యుఎస్ఓలోని కొంత పార్ట్, అలానే మెక్సికోలోని కొంత భాగంలో ఈ యొక్క టోటల్ సోలార్ ఎక్లిప్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నారు ప్రజలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు కొద్ది ప్రాంతంలోనే, మిగతా ప్రాంతంలో ఎందుకు ఎక్స్పీరియన్స్ కాదు అన్న టాపిక్స్ ఒకసారి మనం చూసే కన్నా ముందు ఒకసారి మీకు ఎక్లిప్సెస్ అంటే ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. యాక్చువల్లీ మీకు ఎక్లిప్స్ అనేవి 2 టైప్స్ ఉంటుంది. ఓకే, సోలార్ ఎక్లిప్స్, దాంతోపాటు ల్యూనార్ ఎక్లిప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే సోలార్ ఎక్లిప్స్ కాబట్టి మరొకసారి సోలార్ ఎక్లిప్స్ అండ్ ల్యూనార్ ఎక్లిప్స్ ఏందో చూద్దాం ఒకసారి. ఎక్లిప్స్ అంటే గ్రహణం అని చెప్పేసి మీకు డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అని చెప్పుంటాను నేను పాలిటీలో. ఓకే, సరే. సోలార్ ఎక్లిప్స్ అంటే మనకి ఎక్లిప్స్ అనే కన్నా ముందు వర్డ్ ఏదైతే వస్తుందో, అంటే సోలార్ ఎక్లిప్స్ అంటే ముందేమొస్తుంది మనకి సన్, ల్యూనార్ ఎక్లిప్స్ అంటే ముందేమొస్తుంది మనకి మూన్. ఎక్లిప్స్ అనే వర్డ్ కన్నా ముందు ఏది వస్తుందో అది కనబడదు అనమాట, అంటే అది మనకి కనబడదు లేదా కొద్దిగానైనా కనిపిస్తుంది. దాన్ని మనం ఎక్లిప్స్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది అర్థం కావాలంటే, కాన్సెప్ట్ ఏం తెలియాలంటే, మీకు ఏదైనా సరే విజన్ అంటే కనబడాలి అంటే లైట్స్ ఓకే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన రిఫ్లెక్ట్ అయ్యి దాని తర్వాత అది మనకు కనిపిస్తుంది. ఓకే, సో అంటే మనకి ఏదైనా కనబడకపోవడం అనేది అయితే లైట్ అయినా ఉండాలి. లైట్ లేదనుకోండి ఏ ఆబ్జెక్ట్ కూడా కనబడదు. అదర్వైజ్ ఇంకో సందర్భంలో ఎప్పుడు కనబడదంటే, ఈ లైట్ అనేది ఆబ్జెక్ట్ మీద పడట్లేదు అనుకోండి, అప్పుడు కూడా ఆబ్జెక్ట్ కనబడదు. అంటే అఫ్కోర్స్ మీకు చూపు లేకపోయినా కూడా కనబడదు అనుకోండి, అదే విషయం. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, కాన్సెప్ట్ లైట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, దాంతోపాటు ఆబ్జెక్ట్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లైట్ పైన డిపెండ్ అయ్యింది అనుకోండి. ఇప్పుడు మీకు సన్, మూన్ అండ్ ఎర్త్, ఇది లైట్ సోర్స్. సన్ మనకి లైట్ సోర్స్ కదా కదా, ఎస్. సో కాబట్టి ఇప్పుడు మీకు సన్ బ్లాక్ చేస్తూ మూన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు కొద్ది పార్ట్ మనకు కనబడదు కదా, దాన్ని మనం సోలార్ ఎక్లిప్స్ అంటున్నాం. అంటే మూన్ సన్కి ఎర్త్కి మధ్యలో వచ్చినప్పుడు ఈ లైట్ కొద్ది భాగం కనబడదు, మొత్తం సన్ కనబడదు మనకు. అంటే ఇక్కడ మీకు వస్తుంది అనమాట టాపిక్. మీకు ఒకవేళ మొత్తం సూర్యుడే కనబడలేదు అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమంటాం, టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటాం. దాన్ని మనం ఏమంటాం, టోటల్ సోలార్ ఎక్లిప్స్. ఈ విధంగా అసలు సన్ మొత్తానికి కనబడదు అనమాట, సన్ మొత్తానికే కనబడదు. ఇది జనరల్గా అంటే ప్రపంచం మొత్తం ఒకేసారి ఇది ఎక్స్పీరియన్స్ అవ్వదు. ఒక ప్రాంతం వాళ్ళు ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఆల్మోస్ట్ ఒక 300-400 ఇయర్స్కి ఒకసారి ఒక ప్రాంతం వల్ల ఎక్స్పీరియన్స్ అవుతారు. 300-400 ఇయర్స్కి ఒకసారి. ఎందుకంటే ఇలా కనబడినటువంటి ప్రాంతం చాలా కొద్ది ప్రాంతమే ఉంటుంది మన ఎర్త్ పైన. ఎక్కడనైతే కనుక ఈ యొక్క మూన్ సన్ని బ్లాక్ చేయడం వల్ల వచ్చేటటువంటి ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సన్ కనిపించదు, మిగతా వాళ్ళందరూ కూడా సన్ కనిపిస్తుంది. అందుకోసం మనం టోటల్ సోలార్ ఎక్లిప్స్ని చాలా రేర్ అంటుంటాం అనమాట, ఇది మనకు టోటల్ సోలార్ ఎక్లిప్స్. ఇలా మూన్ మొత్తం సన్ని బ్లాక్ చేస్తే, మొత్తం కాకుండా మూన్ సన్ని ఆల్మోస్ట్ కొద్దిగానే బ్లాక్ చేస్తారనుకోండి, అప్పుడు మనకి దీన్ని పార్షియల్ ఎక్లిప్స్ అంటాం. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో సన్ అవుట్ సైడ్ మనకు కనిపిస్తుంటుంది, మధ్యలో పాటు మనకు కనిపించదు, దాన్ని మనం యాన్యువల్ ఎక్లిప్స్ అంటుంటాం. అండ్ కొన్ని సందర్భాలలో ప్రపంచంలోని కొంతమందికి, అంటే కొన్ని దేశాల్లోని వ్యక్తులకి టోటల్ సోలార్ ఎక్లిప్స్ కనిపిస్తుంటుంది, కొంతమందికి ఏమో హైబ్రిడ్ అంటే పార్షియల్గా సన్ కనిపిస్తుంది, కొంతమందికి అసలే కనిపించదు. దీన్ని మనం హైబ్రిడ్ సోలార్ ఎక్లిప్స్ అంటాం. బట్ ఏదైనప్పటికీ కూడా బేసిక్ కాన్సెప్ట్ అయితే రైట్ సేమ్. సోలార్ ఎక్లిప్స్ అంటే మనకి సన్ కనబడదు. సన్ అంటే లైట్ కనబడకుండా ఎవరు బ్లాక్ చేస్తున్నారు, మూన్ బ్లాక్ చేస్తుంది. దీన్ని మనం సోలార్ ఎక్లిప్స్ అంటారు అనమాట. ఓకే, సరే. మనకి ల్యూనార్ ఎక్లిప్స్ అంటే ఏంది, మనకి మూన్ కనబడకపోయేటువంటి అవకాశం ఉంది. మరి మూన్ ఎప్పుడు కనబడదు మనకి అంటే, ఇక్కడ సన్ ఉండి, ఇక్కడ ఎర్త్ ఉండి, ఇక్కడ మూన్ ఉందనుకోండి, అప్పుడేమవుతుంది, మనకి ఏదైనా ఆబ్జెక్ట్ కనబడాలంటే లైట్ ఉండగానే సరిపోదు, లైట్తో పాటు ఆ లైట్ ఆబ్జెక్ట్ పైన పడాలి. ఈ లైట్ అనేది ఈ సన్ నుంచి వచ్చేటటువంటి లైట్ మూన్ పైన పడకుండా మనం అడ్డం వచ్చినాం అనుకోండి, ఎర్త్ అడ్డం వస్తే అప్పుడు మనం మూన్ కనిపిస్తుందా, కనిపించదు. దాన్ని మనం ల్యూనార్ ఎక్లిప్స్ అంటారు అన్నమాట. ల్యూనార్ ఎక్లిప్స్ అంటే ల్యూనార్ ఎక్లిప్స్లో మనకి సన్, దాంతోపాటు మూన్ మధ్యలో ఎవరు వస్తున్నారు, ఎర్త్ అడ్డు వస్తుంది. దానివల్ల ఏమవుతుంది మనకి, దానివల్ల మూన్ కనపడదు, ఈ యొక్క ఎర్త్ యొక్క షాడో అనేది మూన్ పైన పడుతుంది అనమాట. అది మనకి ల్యూనార్ ఎక్లిప్స్. సో ఇలా మనకి
సోలార్ ఎక్లిప్స్, దాంతోపాటు ల్యూనార్ ఎక్లిప్స్ అని రెండు ఉంటాయి అన్నమాట. అండ్ ఈ సోలార్ ఎక్లిప్స్లో మళ్ళీ మనకి టోటల్, పార్షల్, అలానే మనకి యాన్యులార్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోలార్ ఎక్లిప్స్ ఉంటాయి నేను మీకు ఇందాక చెప్పినట్టు. సో April 8th ఈరోజు మనకి ఈ యొక్క ప్రపంచంలోని కొన్ని పార్ట్స్ అయినటువంటి నార్త్ అమెరికా అండ్ మెక్సికో, అంటే నార్త్ అమెరికా అంటే కాంటినెంట్, ఆ కాంటినెంట్లోని ఆ ఖండంలోని మెక్సికో, USA, కెనడాలోని కొన్ని ప్రాంతాలలో ప్రజల యొక్క టోటల్ సోలార్ ఎక్లిప్స్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నారని చెప్పేసి మనకి న్యూస్ వచ్చింది కాబట్టి మనం చెప్తున్నాం. సోలార్ ఎక్లిప్స్ కాన్సెప్ట్ ఏందో మనకు అర్థమైంది. జనరల్గా కూడా మనకి మీకు డౌట్ రావచ్చు, ఏంది మనకి ఒక మూన్ అనేది సన్ చుట్టూ తిరుగుతుంటుంది కదా, అట్లాంటి సమయంలో సన్కి మూన్కి ఎర్త్కి మధ్యలో మనకి అంటే రెగ్యులర్గా జరిగే ఛాన్స్ ఉంటుంది కదా, అంటే అట్లీస్ట్ ఒక మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది కదా, అంటే అట్లేముండదు. ఎందుకంటే మూన్ సన్ నుంచి అంటే మూన్ ఎర్త్ చుట్టూ తిరిగేటటువంటి స్పీడ్ వేరే ఉంటుంది, అలానే ఈ యొక్క ఎర్త్ సన్ చుట్టూ తిరిగేటటువంటి స్పీడ్ వేరే ఉంటుంది. అంటే ఇట్లా మనకి ఎక్లిప్స్ రావాలంటే మూడు ఒకే లైన్లో ఉండాలి, అంటే ఈ యొక్క 3 ఫోకల్ పాయింట్స్ అయినా ఉండేవాళ్ళన్నమాట. ఈ 2 అడ్జస్ట్ అయ్యేవి చాలా కొన్ని సందర్భాల్లో ఇయర్లీ ట్వైస్ లేదా ఇయర్లీ థ్రైస్, అలా కొన్ని సందర్భాల్లో జాయిన్ అయినప్పుడు మాత్రమే ఇలా మనకి సోలార్ ఎక్లిప్స్ అనేది వస్తుంది. ఇది మనకి మంత్లీ ట్వైస్ అలా వచ్చేది కాదు. ఓకే, అలానే ఇది మనకి ఎవ్రీ మంత్ వస్తుంది అంటే రాదు. టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటే ఏందో మీకు చెప్పాను. అండ్ సోలార్ ఎక్లిప్స్లో ఉండేటటువంటి టైప్స్ ఏందో కూడా మనం డిస్కస్ చేస్తాం. యాన్యువల్, పార్షల్, హైబ్రిడ్స్, అలానే యాన్యువల్, దాంతోపాటు మనకి టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఎందుకు రేర్ అంటే ఇది మనకి రేర్ ఎందుకు అంటే మీరు చూస్తే కనుక ఇది ఎవరికి పాసిబుల్ అవుతుంది, ఎవరైతే కనుక కంప్లీట్గా ఈ మూన్ బ్లాక్ చేయడం వల్ల వచ్చేటటువంటి షాడో ఉంటుంది చూసారా, ఈ సన్ నుంచి వచ్చేటువంటి షాడో ఏదైతే ఉందో ఈ మూన్ పైన పడి లైట్ పడి ఆ మూన్ బ్లాక్ చేయడం వల్ల వచ్చేటువంటి షాడో అని చాలా కొద్ది ప్రాంతం ఉంటుంది ప్రపంచంలో. ఇలా షాడో ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి ప్రాంతం ఎంత ఉంటుంది అంటే ఒకవేళ బ్లాక్ చేస్తే కనుక మూన్ బ్లాక్ వల్ల ఆల్మోస్ట్ ఓన్లీ మనకి 1% ఆఫ్ ద గ్లోబ్ మాత్రమే కవర్ అవుతుంది. కాబట్టి అంత తక్కువ 1% ఆఫ్ ద గ్లోబ్లో ఉండేటటువంటి ప్రజలు కొన్నిసార్లు అది కాంటినెంట్ మీదనే అయి ఉండాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు సముద్రాల్లో కూడా అయి ఉండొచ్చు ఆ ప్రాంతం అనేది. కాబట్టి ఒక ప్రాంతంలోని ప్రజలు ఈ యొక్క టోటల్ సోలార్ ఎక్లిప్స్ని ఫేస్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 400 days టైం పడుతుందన్నమాట. ఇది మనకు ఓవరాల్గా ఎక్లిప్స్ అంటే ఏంది, దాంతోపాటు టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటే ఏంది, అలానే సోలార్ ఎక్లిప్స్లోని వివిధ రకాలు, అండ్ ల్యూనార్ ఎక్లిప్స్ అంటే ఏంది అనే కాన్సెప్ట్కి సంబంధించినటువంటి అనాలిసిస్. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనకు ఓవరాల్గా డీటెయిల్డ్ అనాలిసిస్ దీనికి సంబంధించి. ఇంకా మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కూడా చెప్పండి, చాలామందికి యూస్ఫుల్ అయ్యేది ఉంటే డెఫినెట్లీ ఆ వీడియోస్ నేను చేస్తాను. మీరందరికీ కూడా ఉగాది అడ్వాన్స్డ్ విషెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.